హాయ్ గాయ్స్, నైట్ సలన్నం ఇలా మిగిలిపోయినప్పుడు పడేయకుండా దీన్ని ఎగ్ రైస్ చేసుకుందామండి. పడేయడంలో ఏముందండి లాభం? ఎంతోమంది రైస్ లేక అల్లాడుచున్నారు. మనం పడేయకుండా ఎగ్ రైస్ చేసుకుందాం. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకుందాం. ఎగ్ బాగా ఫ్రై కావాలండి. ఇలా సైడ్ కనుక్కొని బిర్యానీ ఆకు, జాపత్రి, ఒక లవంగ, నెక్స్ట్ ఆనియన్స్, రుచికి తగ్గట్టు సాల్ట్. బాగా మగ్గిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్. కొంచెం అల్లం, టమాటా, చిటికెడు పసుపు. టమాటా మగ్గిపోయాక ఒక స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసీకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు రైస్ ఒక్కటే ఉండి కర్రీ ఏం లేనప్పుడు ఇట్లా చేసి పెట్టండి. చాలా టేస్టీగా, చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకి తినడానికి. కొంచెం ధనియా పౌడర్, ఇందులోనే గరం మసాలా కూడా ఉంటుందండి, అందుకే నేను కొంచెం వేసాను. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచుకోండి. ఒక 2 minutes రైస్ వేడవుతుంది. రైస్ బాగా వేడైపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా చల్లుకొని దింపేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి.